వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రెడ్డయ్య, ఈఓ ఆర్డి కుమార్ రంగయ్య, జిల్లా రిసోర్స్ అధికారి రాజవర్ధిని, వెటర్నరీ డిపార్ట్మెంట్ నుండి ఉప సంచాలకులు, మండలంలోని అగ్నిగామ పంచాయతీల సెక్రటరీలు, సర్పంచ్లకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో భాగంగా 12 ఆగస్టు 2024 నుండి 14 ఆగస్టు 2024 వరకు శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, స్ట్రీట్ లైట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్లపై ట్రైనింగ్లు నిర్వహించారు. ఈఓ ఆర్డి కుమార్ రంగయ్య మాట్లాడుతూ, గ్రామంలో సీజనల్ వ్యాధులకు బారిన పడడానికి ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో అక్కడెక్కడే ఆ పనులను పరిశుభ్రం చేయాలని తెలియజేశారు. పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది మొత్తం సర్పంచ్ యొక్క ఆదేశాల మేరకు పనిచేయాలని తెలియజేశారు. గ్రామంలో అపరిశుభ్రత కనపరిచినట్లయితే ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ పైన చర్యలు తప్పవని తెలియజేశారు. సంతానోత్పత్తి కల్పించే సామర్థ్యం తగ్గడం ఇలాంటి లక్షణాలు వస్తాయన్నమాట. ఇది ఈరోజు మనము మరియు ప్లాస్టిక్ అచ్చేదాన్ని వాడేవాళ్ళము. అందరూ వచ్చేసి ఈ వ్యవస్థ SWPC సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ సెంటర్ అంటే చెత్త నుండి సంపద తయారు చేయడం, చెత్తను ప్రాసెస్ చేసి మనం దాని నుంచి సంపద ఎలా సృష్టించాలనేది SWPC తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీలో ప్రతి వెయిట్ అయిన భాగం ఒక క్లాస్ మరియు ఒక క్లాస్ అంటే గ్రీన్ అంబాసిడర్ మరియు గ్రీన్ అంబాసిడర్ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను తీసుకొని వస్తారు. గ్రీన్ కార్డ్ అంటే చెత్త దగ్గర వెళ్ళి తీసుకొచ్చిన చెత్తను వేరు చేసి తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు చేసి దాన్ని వర్మి కంపోస్ట్ను తయారు చేయడానికి గ్రీన్ కార్డు ఉపయోగపడతారు. ప్రతి జనాభాకు ఒక గ్రీన్ అంబాసిడర్ మరియు ఒక గ్రీన్ కార్డు ఉంటారు. తడి చెత్త తడి చెత్త, పొడి చెత్త ఇది వచ్చేసి మనము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఖచ్చితంగా మనము చెప్పాలి. తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, గ్రీన్ చెత్త డబ్బాలో, పొడి చెత్తను వేరే డబ్బాలో చేసే విధంగా మనము గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేయాల్సిన యాక్టివిటీ వచ్చేసి వాళ్ళకు చెత్తను ఖచ్చితంగా ఇంటి దగ్గర వేరు చేయాలి. తడి చెత్త మరియు పొడి చెత్త. ఎందుకంటే మనము తడి చెత్త, పొడి చెత్త ఇంటి దగ్గర అందరూ కోరుకుంటున్నా. సో ఆరోగ్య విషయంలో మీరే డాక్టర్ ఉంటుంది. మీ ఊరికి డాక్టర్లు ఎవరంటే ఇల్లు కాదు, హాస్పిటల్ ఉండే వాళ్ళు కాదు, ఏ ఇల్లు కాదు, డాక్టర్ మీరే. సో మీ ఊళ్ళందరినీ కాపాడాలంటే మీకు ఏ డిగ్రీ ఇదే ఉంది, గ్రీన్ అంబాసిడర్ డిగ్రీ అనేది ఉంటుంది మీ దగ్గర, ఆ సర్టిఫికేటు. కాబట్టి మన డిపార్ట్మెంట్ రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి గ్రామ పంచాయతీ సపరేట్ అవుతుంది, సచివాలయాలు సపరేట్ అవుతుంది. మీరంతా గ్రామ పంచాయతీలోకి వస్తారు. సచివాలయాలు మీకు సంబంధం కానీ మీకు ఏదైనా పనులు కావాలంటే సచివాలయం పోవాల్సిందే. ఏదైనా సర్టిఫికేట్ కావాలా సచివాలయానికి పోవాలి, ఏదైనా పెన్షన్ రావాలా సచివాలయానికి పోవాలి. సో కాంటాక్ట్ కావాల్సి కట్టండి. కానీ ఆ సచివాలయాలు కూడా సర్పంచ్ కంట్రోల్లో ఉంటాయి. 20% మంది ఉన్నారు, 20% డౌన్ ఉంది. కాబట్టి మొట్టమొదట చేయాల్సిన ఉద్దేశం అనేది సేవ చేసే భాగ్యం అనేది పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి. రెవెన్యూ వాళ్ళకు ఉండదు. రెవెన్యూ వాళ్ళకి ఏర్పడదు. అలాగే ప్రజలతో సంబంధం లేదు, భూములతో సంబంధం. వాళ్ళు పోయినప్పుడు మనం చూడాలనుకుంటున్నాం. మన సర్పంచ్ కానీ, మన ఎంపీ కానీ, మేము కానీ ఏం చూస్తాం, భాష వచ్చాడు వస్తానే ఏం చేస్తాడు, ఆయన సర్వే నెంబరు, ఆయన భూమి ఆడుతాయి, ఆయన కనిపిస్తాడు. బిఆర్ఓ ఎంఆర్ఓ కూడా అంతే, ఎంత కానీ సర్వే నెంబర్ అంటాడు. మనమేమంటాం, ఏం పేరు అయ్యా నీ పేరు అంటే, నువ్వు సర్పంచ్ కదా, ఏం చేస్తున్నావయ్యా అని. సో ఏం చూడాలన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. నేను బాగా మాట్లాడుతున్నాడా, మీరంతా వచ్చి ఓపిక కూర్చున్నారు అంటే ఆరోగ్యం బాగుండడంలే కదా. మీకు ఏదైనా జ్వరమో లేదా ఏమైనా కింద పడి కాళ్ళు తిన్నామో అంటే వస్తానికి ఆగదు. సో ఏదైనా సందర్భాన్ని బట్టి మనము అక్కడ లోకల్గా మన గ్రామాల్లో మన ఊరికి మనం సేవ చేస్తున్నాము అనే భావంతోనే ఉండాలా. జీతాలు ఇంపార్టెంట్ కాదు. గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు పెంచవచ్చు. ఇప్పుడేమంటున్నారు, ఈ షెడ్లు శుభ్రంగా పెట్టుకోలేదు అడిగిన
రిమార్క్ వచ్చిందంటే మాత్రం నేనైతే తప్పుకుంటాను. నేను చెప్పేసినాను సార్ వాళ్ళకి, సర్పంచుల్లో కూడా చెప్తున్నాము. సర్పంచుల మాట విన్నాడు వాళ్ళు. తర్వాత వాళ్ళతో వాళ్ళు కూడా ఏం పని చేయడం లేదు ఊళ్ళోని, ఎవరైనా ప్రజలు అడిగి మళ్ళీ పని చేయడం అడిగానే వస్తే మీకు జీతాలు కాదు కదా, మీ పోస్టు కూడా తీసేస్తారు. స్మార్టే మళ్ళీ అట్లే కాదు, స్మార్ట్లోనే రాసేస్తారు. ఇక్కడ తీసేది సబ్మిట్